హాయ్ హలో నమస్తే, నేను మీ శేఖర్. గత కొన్ని సంవత్సరాలుగా నేను రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గంలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. సో దాదాపుగా మీ అందరికీ నేను సుపరిచితున్నే చాలామందికి. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, చాలా టీవీ ఛానల్స్ ఉన్నాయి, అదేవిధంగా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కానీ అవి వారి యొక్క టీఆర్పీ రేటింగ్ని పెంచుకోవడానికి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ అయితే వారి యొక్క వ్యూస్ని పెంచుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నాయి. కానీ ఒక సామాన్యుడి, పేద మధ్యతరగతి ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి ఏమైనా తోడ్పడుతున్నాయా అంటే, అదేవిధంగా వాళ్ళ యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాయా? సరే, తీసుకెళ్ళినా కూడా వాటికి సమాధానాలు అంటే వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారాలు ఏమైనా దొరుకుతున్నాయా అంటే లేదని చెప్పాలి. అందుకే నేను కొత్తగా ఒక ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. దాని పేరే GS5 టీవీ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఒక సామాన్య పేద మధ్యతరగతి ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించడానికి ప్రయత్నం చేస్తామని, మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను. ఇది ఎలాంటి కుల, మత, వర్గ, రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాత్రం పనిచేయదు. మా ఛానల్లో అందరూ సమానమే. సమాజానికి మన వంతుగా ఏదో ఒక కృషి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మా మామ అయినటువంటి బురాన్ ప్రభాకర్ గారు ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం. నేను చేసేటువంటి కార్యక్రమానికి నాకు సహకారం అందిస్తున్నటువంటి మా నాన్నగారు గుట్టల వసంతయ్య గారు. అదేవిధంగా నాకు ఎలాంటి లీగల్ ఇష్యూ ఉన్నా కూడా ఒక లీగల్ అడ్వైజర్గా నాకు సలహాలు అందిస్తూ సూచనలు ఇస్తున్నటువంటి అడ్వకేట్ గుట్టల చంద్రశేఖర్ మా పెద్దన్నయ్య గారికి, మా చిన్నన్నయ్య గుట్టల రాజశేఖర్ గారు, ఆయన ఈ ఛానల్లో స్టార్ట్ చేయడానికి టెక్నికల్గా వీడియో ఎడిటింగ్ చేయడం కానీ, అదేవిధంగా ఈ యొక్క ఛానల్ లోగో డిజైనింగు, అదేవిధంగా థంబ్నెయిల్స్, ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం ఆయన ద్వారానే చేయడం సాధ్యమైంది. సో అదేవిధంగా నా యొక్క స్నేహితులు అయినటువంటి చాలామంది ఈ యొక్క ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సహకరిస్తున్నారు. సో వీరందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ కూడా నాకు పూర్తి సహకారాన్ని అందిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.